మాటల మీద కొంత రాజకీయంగా వాడి వీడి చర్చ జరుగుతుంది. సిపిఐ అబ్జర్వేషను, సిపిఐ అభ్యర్థులు కానీ ఏంటంటే ఏం చెప్తారు? శ్రీనివాస్, ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదనే దాంట్లో అందరికీ ఏకీభిప్రాయం ఉంది. కానీ ఈనాటే కాదు కదా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థికంగా దివాళా తీసింది, అప్పుల పాలయ్యారని, పైగా చంద్రబాబు నాయుడు గారు అవుతుంది పెద్ద మాట కూడా అన్నాడు. శ్రీలంక పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించి ఉన్నాయనే మాట కూడా ఆయన వాడడం జరిగింది. మరి అవన్నీ తెలిసి ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 వాగ్దానాలు మేము అమలు చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని కోరాడు. ఇవాళ అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన తర్వాత కూడా వారు చెప్పింది ఏమి, ఇక్కడ ఎన్డీఏ సర్కార్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది, మాది డబుల్ ఇంజన్ సర్కార్, ఇది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, నరేంద్ర మోడీ గారు చాలా హెల్ప్ చేస్తున్నాడు, ఈ 7 మాసాల కాలంలోనే 3 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి సాయం చేశాడని మొన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రకటించారు. మరి నిజంగా అంత పెద్ద ఎత్తున హెల్ప్ మీకు ఉన్నప్పుడు ఇవాళ సూపర్ 6 వాగ్దానాలు మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? దానికి వారే సమాధానం చెప్పాలి. మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరే చెప్తారు, నరేంద్ర మోడీ సహకారం పూర్తి స్థాయిలో ఉందనే విషయం మీరే చెప్పారు. మరి ఇవాళ వాటిని అమలు చేయమంటే అమలు చేయడానికి మీరు సిద్ధం కాకుండా ఇవాళ పరిస్థితులు బాగలేవని మీరు చెప్తే ఇది 2 నాలుకల ధోరణి వ్యవహారంగా ఉంటుంది తప్ప మరొకటి కానే కాదు. తర్వాత ఏమంటే కొత్తగా రాజకీయాలకు వచ్చారు, ఆయనకి ఈ విషయాలు తెలుసుకోలేకపోయాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీగా ఉందనే అంశం ఆయనకు తెలిసిందంటే అది కాదు కదా. ఇక్కడ ఆయన దాదాపు నాకు తెలిసినందుకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఇంత సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరు లేరు. పైగా మామూలు సీనియారిటీనే కాకపోకుండా ఆయన అన్ని రకాలుగా పరిపాలన అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా చేశాడు, రెవెన్యూ మినిస్టర్గా చేశారు, ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. కాబట్టి ఏమంటే ప్రతిపక్ష నేతగా కూడా సుదీర్ఘకాలం ఉన్నాడు. అలాంటి వ్యక్తి వాళ్ళు ఈ రకంగా మాట్లాడని ప్రజలు అర్థం చేసుకోరు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి, వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరించాలన్నప్పుడు ఫస్ట్ మీరు ఆ రోజు ఏమనుకున్నారు, ఈ రోజు ఏమనుకున్నారు, ఆ రోజు ఆ రకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఈ రోజు ఈ రకంగా మీరు ఎందుకు చెప్తున్నారు అది ప్రజలకు చెప్పండి. మీరు నిజంగా మీకు తెలియక చెప్పింటే ఎవరైనా నమ్ముతారు, మీకు తెలియకేం కాదు కదా, మీకు తెలిసే చెప్పారు. పోన్లే ఇప్పుడు మీకు కేంద్రం సహకారం లేదని చెప్పండి, మీరు అదే చెప్పలేకపోతా ఉన్నారు. అది చెప్పకపోగా బ్రహ్మాండమైన సహకారం మాకుంది అన్నారు. పైగా మీరు కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఈవెన్ అమరావతి రాజధాని కోసం కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం ₹1 ఇవ్వలేదు. 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పిప్పించారు, మరో 11,000 కోట్ల రూపాయలు హట్కో నుంచి రుణం తీసుకున్నారు. కాబట్టి మీ కేంద్ర ప్రభుత్వం ఏం సహకరించిందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దాన్ని చెప్పలేక మీరు మసిపూసి మారేడుకాయ చేస్తూ ఉన్నదాన్ని లేనట్లు, లేని దాన్ని ఉన్నట్లు, అక్కడి నుంచి పెద్దగా సహకారం రాకపోయినా సహకారం అంతా కూడా బ్రహ్మాండంగా వస్తున్నట్లుగా మీరు ప్రచారం చేసుకొని, అన్నిటికంటే ముఖ్యంగా మాటెత్తే డబుల్ ఇంజన్ సర్కార్ అని, అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది, మేమంతా అభివృద్ధి పంతంలో పోతాం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేయడం మాత్రం ప్రజలు హర్షించరు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు ఏముంటే అవి చెప్పండి. రైట్. అశోక్ బాబు గారు, డబుల్ ఇంజన్, ఒక ఇంజన్ బలహీనపడ్డా ఇంకో ఇంజన్ ఉంది కదా గట్టిగానే, ఆ ఇంజన్తో కలిపి ఇంజన్ లాక్కొని వెళ్ళాలనే కదా, దానికోసమే కదా అనేక చోట్ల డబుల్ ఇంజన్ అని చెప్పింది. ఒక ఇంజన్ శ్రీనివాస్ గారు, ఒక ఇంజన్ బోర్కు వచ్చిన ఇంకో ఇంజన్ ఉంది కదా. నాకు అర్థమైంది. అయితే ముందు గౌతమ్ గారు చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన మీరు స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ రోజున దాన్ని వదులుకోవడం తప్పు, ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీరు గట్టిగా అడగాలనేది ఆయన అభిప్రాయం ఉండొచ్చు. అయితే గౌతమ్ గారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు. ఒక్కొక్కసారి మనం తీసుకున్న మంచి నిర్ణయాలు కూడా చెడు ఫలితాలు వస్తాయి, చెడు నిర్ణయాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇవాళ బీజేపీ ఏం చెప్తుంది, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు కాశ్మీర్ ఇష్యూ యునైటెడ్ నేషన్స్కి ఇవ్వటం తప్పు, నెహ్రూ చేసిన తప్పు అని వాళ్ళు చెప్తుంటే మీరు ఒప్పుకోవట్లేదు కదా. ఆ రోజు నెహ్రూ గారు చేసిన నిర్ణయం, ఆ రోజు పరిస్థితులు బట్టి ఆ రోజు అవకాశం నిర్ణయం ఉండొచ్చు, కానీ ఇవాళ వాతావరణానికి